హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో OnePlus Nord CE 3 Lite 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో 8GB 128GB బేస్ వేరియంట్ మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ 22,000 రూపాయల ప్రైస్ పాయింట్లో 256GB హై అండ్ వేరియంట్ని లాంచ్ చేశారు. ఈ రోజు ఇవాళ వీడియోలో ఈ ప్రైస్ పాయింట్లో OnePlus Nord CE 3 Liteలో కొన్ని ఫీచర్స్ మిస్ అయినాయి. ఆ మిస్ అయిన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అది డిస్ప్లే కావచ్చు, ప్రాసెసర్ విషయంలో కావచ్చు, కెమెరాస్లో కావచ్చు, కెమెరా మోడ్స్లో కావచ్చు, ఏదైనా కానీ ఆ ఫీచర్స్ అన్ని ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోటీస్. మీరు ఒకవేళ స్పెసిఫికేషన్స్ని బట్టి 20,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు బెటర్ స్పెసిఫికేషన్స్ కావాలి అనుకునే మైండ్ సెట్తో ఉంటే ఈ వీడియోని చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. OnePlus ని మాత్రమే బిలీవ్ చేసి బ్రాండ్ వాల్యూ ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు నచ్చదు, బెటర్ స్కిప్ చేయండి. OnePlus Nord CE 3 Lite లో మనకి 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలోనే మనకి దాదాపు 4 నెగిటివ్ పాయింట్స్ వరకు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో మనకి LCD ప్యానల్ ఇస్తున్నారు. ఈ ప్రైస్ పాయింట్ లో మీకు iQOO Z7 చూసుకున్నట్లయితే మీకు అది AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే మీరు ఒకవేళ ఇంతకు ముందు యూస్ చేసినా కానివ్వండి, లేకపోతే AMOLED డిస్ప్లేని ఎక్స్పీరియన్స్ చేసినా కానివ్వండి, ఆ లోట్ని లేకపోతే ఆ డిఫరెన్స్ని మీరు ఈజీగా నోటీస్ చేస్తారు. సో AMOLED డిస్ప్లేని బాగా మిస్ అవుతారు. అండ్ డిస్ప్లేలో సెకండ్ మైనస్ పాయింట్ బ్రైట్నెస్. 550 nits టిపికల్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ 680 nits వరకు పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇదే ప్రైస్ పాయింట్ లో మీకు వేరే ఫోన్స్ లో చూసుకున్నట్లయితే 1300 nits వరకు పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి 20,000 రూపాయల లోపలే. అండ్ రీసెంట్ గా వచ్చిన iQOO Z7 లో కూడా మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ డిస్ప్లేలో థర్డ్ కాన్ ఏంటి అంటే ఇందులో మనకి HDR10+ సపోర్ట్ లేదు. వైడ్ ఓన్ L1 సపోర్ట్ ఉంది. హెచ్డీలో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. HDR10+ సపోర్ట్ లేదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. వీడియో ఇప్పటివరకు చూస్తున్నారంటే కంటెంట్ నచ్చుతుంది అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న లైక్ బటన్ అయితే హిట్ చేయండి. ఇంకా కొంతమంది వ్యూవర్స్ కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. పెద్ద గోల్ అయితే పెట్టుకున్నాను. అక్కడ వరకు రీచ్ అవ్వాలంటే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ డిస్ప్లేలో ఫోర్త్ కాన్ ఏంటి అంటే దీంట్లో మీకు INDISPLAY ఫింగర్ ప్రింట్ సెన్సార్ రాదు. ఇదే ప్రైస్ పాయింట్ లో అండ్ దీనికంటే ఒక 1000-2000 తక్కువ వస్తున్న iQOO Z7 లో మీకు INDISPLAY ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. నెక్స్ట్ మేజర్ కాన్ దీంట్లో ప్రాసెసర్. Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అండ్ Qualcomm లో వచ్చేసరికి 4 Gen 1 తర్వాత బేస్ రేంజ్ లో స్టార్ట్ అయ్యే 5G ప్రాసెసర్ ఏంటంటే Qualcomm Snapdragon 695 ప్రాసెసర్. ఇప్పటి వరకు ఈ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్స్ తో దాదాపు 10 మొబైల్ ఫోన్స్ వరకు వచ్చినాయి. అండ్ అందులో మోస్ట్లీ ఏది కూడా అంత గొప్పగా హిట్ అవ్వలేదు, 1-2 తప్ప. 1 year ఓల్డ్ నుంచి మనకి ఇదే ప్రాసెసర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సేమ్ ప్రాసెసర్ ఉపయోగించకూడదు అంటే ఉపయోగించవచ్చు, కాకపోతే దీని ప్రిడిసెసర్ ఏదైతే ఉందో OnePlus Nord CE 2 Lite అందులో కూడా Snapdragon 695 ప్రాసెసర్ని ఉపయోగించారు. సో సక్సెసర్ వచ్చింది అనుకుంటే మనం అన్ని రంగాల్లోనూ బిట్ అహెడ్ ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ సక్సెసర్గా తీసుకొచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు అని చెప్తున్నాను. నెక్స్ట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి. మనకి దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్. ఇక్కడ చిన్న నెంబర్ గేమ్ అని చెప్పుకోవచ్చు. రేర్ సైడ్ కెమెరాస్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. కాకపోతే బ్యాక్ సైడ్ మీరు మాక్సిమం వీడియో క్యాపబిలిటీ 1080p 30 FPS వరకు మాత్రమే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి దీంట్లో కుదురుతుంది. 4K 30 FPS కానీ 4K 60 FPS కానీ ఈవెన్ 1080p 60 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోలేరు. వీళ్ళు ఇచ్చిన ఈ 108 మెగాపిక్సెల్ కెమెరాని ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే హై రెజల్యూషన్ ఫోటోస్ని మీరు క్యాప్చర్ చేసుకుంటారు తప్ప హై రెజల్యూషన్ వీడియోస్ మీరు రికార్డ్ చేసుకోవడానికి మాక్సిమం 1080p 30 వరకే దీంట్లో సపోర్ట్ ఉంది. అలానే రేర్ సైడ్ కెమెరాస్ లో మనకి సెకండ్ కాన్ వైడ్ యాంగిల్ కెమెరా మీకు మిస్ అవుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ తీసుకొచ్చారు. ఈ సెకండ్ కెమెరా థర్డ్ కెమెరా ప్లేస్ లో వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఒకవేళ మీరు డైలీ లైఫ్ లో వైడ్ యాంగిల్ కెమెరాని యూస్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ మొబైల్ ఫోన్ తీసుకుంటే మీరు వైడ్ యాంగిల్ కెమెరాని ఖచ్చితంగా మిస్ అవుతారు. అండ్ ఈ ఫోన్ లో నెక్స్ట్ కాన్ హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది, ట్రిపుల్ కార్డ్ స్లాట్ తో రావట్లేదు. అండ్ ఇది మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు కార్నా ప్రో అనేది కొంతమందికి ఇది మ్యాటర్ చేయకపోవచ్చు. ఇన్ఫాక్ట్ నాకు ఇదైతే మ్యాటర్ చేయదు, ఎందుకంటే నేను పెద్దగా మెమరీ కార్డ్స్ ఇలాంటివి అయితే యూస్ చేయను అండ్ డ్యూయల్ సిమ్ కూడా యూస్ చేయను. బట్ నా ఫాదర్ 2 సిమ్స్ యూస్ చేస్తారు, అంటే డ్యూయల్ సిమ్ యూస్ చేస్తారు, అలానే మైక్రో SD కార్డ్ కూడా యూస్ చేస్తారు. అలాంటి వారికి ఈ ట్రిపుల్ కార్డ్ స్లాట్ అనేది మ్యాటర్ చేస్తుంది. సో ఈ ఒక పాయింట్ మాత్రం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే ఇందులో మనకి కంప్లీట్ పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ ప్యానల్ వచ్చేసరికి గ్లాసీ ప్లాస్టిక్ ఫినిష్ తో మనకి తీసుకొస్తున్నారు. కాబట్టి బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఎక్స్ట్రా మార్క్స్ ఏమి ఇది స్కోర్ చేయట్లేదు. అండ్ ఇదే ప్రైస్ పాయింట్ లో వస్తున్న iQOO Z7 కానివ్వండి ఆర్ ఈవెన్ Redmi Note 12 సిరీస్ లో కానివ్వండి మనకి స్ప్లాష్ ప్రూఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. బట్ ఇక్కడ మనకి స్ప్లాష్ ప్రూఫ్ కానీ డస్ట్ ప్రూఫ్ కానీ ఇలాంటి ప్రూఫ్స్ ఏమి రెసిస్టెంట్ కి సంబంధించి వీళ్ళేం మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ డిస్ప్లేకి మాత్రం కార్నింగ్
వార్నింగ్ గ్రిడ్లెస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఇన్ని కాన్స్ ఉన్నాయి. అండ్ పాజిటివ్స్ పరంగా సక్సెసర్ గా వీళ్ళు తీసుకొచ్చిన 2-3 అడిషనల్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి స్టీరియో స్పీకర్స్ ని తీసుకొచ్చారు, ఛార్జింగ్ స్పీడ్స్ ని కొంచెం ఇంక్రీజ్ చేశారు. నా ఒపీనియన్ పరంగా మాత్రం బెటర్. నేను OnePlus Nord CE 3 Lite ని అయితే సజెస్ట్ చేయను. iQOO Z7 మీకు 17,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని ఉపయోగించి తీసుకుంటే వస్తుంది. ఆ ప్రైస్ పాయింట్ లో మీకు 5G AMOLED డిస్ప్లే, INDISPLAY ఫింగర్ ప్రింట్ సెన్సర్, గేమ్స్ కోసం ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ iQOO Z7 లో. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఒక పవర్ ప్యాక్డ్ ఫోన్ గా మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే iQOO Z7 ని చూస్ చేసుకోండి. దానికి సంబంధించి కంప్లీట్ వీడియో డెడికేటెడ్ గా చేశాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే iCards లో ఇస్తా, దాన్ని ఒకసారి చెక్ చేయండి. లేదు OnePlus Nord CE 3 Lite తోనే వెళ్తాను అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ Tharun, and for sure is the next video. Signing off now friends.